స్కూల్ వదిలిపోయిన పిల్లలంతా రీయూనియన్ అయినట్టు సినిమా వచ్చి 10 ఏళ్లు పూర్తవడంతో మళ్ళీ రీయూనియన్ అయింది బాహుబలి చిత్ర యూనిట్. ఇక ఆ పిక్స్ తోనే నెట్టిల్లు షేక్ అవుతుంది కూడా. దీంతో పిక్స్ చూసిన వారంతా మళ్ళీ అలాంటి క్లాసిక్ వదలొచ్చు గాని ఆశపడుతున్నారు. అయితే అది కష్టం, కానీ ఆ క్లాసిక్ నే మళ్ళీ వదులుతామంటూ ఇలా బాహుబలిని రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతుంది చిత్ర యూనిట్. తెలుగు సినిమా గతినే మార్చేసిన బాహుబలి వచ్చి 10 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో రీయూనియన్ అంటూ సందడి చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాని చెక్కిన జక్కన్నతో పాటు నిర్మాతలతో పాటు ప్రభాస్, రాణా దగ్గుబాటి, రమ్యకృష్ణ, నాజర్ ఇలా సినిమాలో నటించిన నటులతో పాటు టెక్నికల్ టీం కలిసి ఆనాటి స్వీట్ మెమరీస్ ని షేర్ చేసుకుంది. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న రీయూనియన్ పిక్స్ లో బాహుబలికి సరిజోడీగా నిలిచిన దేవసేన ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. దీంతో మరోసారి ప్రభాస్, అనుష్కలు కలిస్తే చూడాలని ఆశపడ్డ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. ఇక ఈ రీయూనియన్ కి తమన్నా కూడా బంక్ కొట్టినట్టే కనిపిస్తోంది. బాహుబలి 10th యానివర్సరీ సందర్భంగా అక్టోబర్ 31న రిలీజ్ అంటూ డేట్ అనౌన్స్ చేసి మూవీ లవర్స్ కి మంచి కిక్కిచ్చింది బాహుబలి టీం. అయితే విడిగా కాకుండా 2 పార్ట్స్ ని కలిపి ది ఎపిక్ పేరుతో విడుదల చేయనుండడం విశేషం. కాకపోతే 6 గంటల కంటెంట్ ని ఎలా 3 గంటలకు ఫిక్స్ చేస్తారా అన్నదే ఆసక్తిగా మారుతోంది. పైగా బాహుబలి ది బిగినింగ్, ది కంక్లూజన్ లో అన్ని సినిమాకి అవసరమే అన్నట్టు ఉంటాయి. మరి ఎలా ఇంట్రెస్టింగ్ గా ఎడిట్ చేసి ఆడియన్స్ ని మెప్పిస్తారో చూడాలి. ఒకవేళ బాహుబలి ది ఎపిక్ కనుక బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అయితే దీన్ని పెద్ద ఎత్తున వరల్డ్ మార్కెట్ లో రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. ఇప్పుడు ఈ సింగిల్ పార్ట్ కోసం ప్రత్యేక మార్కెటింగ్ ప్లాన్ సిద్ధమవుతోందట. ప్రభాస్, అనుష్క, రాణాతో పాటు మెయిన్ కాస్టింగ్ అందరితో పాన్ ఇండియా ప్రమోషన్లు చేసే ఆలోచనలో రాజమౌళి ఉన్నారని టాక్. For more videos like this, subscribe Big TV channel.